విరామం తర్వాత జీవనజ్యోతి కార్యక్రమానికి పునఃస్వాగతం. డాక్టర్ గారు, మలబద్ధకం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో మొట్టమొదటి తీసుకున్నటువంటి మూలిక రేల. ఈ రేల అంటే చెట్టుకుండేటువంటి కాయలు అవి పండిన తర్వాత దాని లోపల ఉండేటువంటి గుజ్జుని మనం ఔషధంగా వాడుకుంటాం. అవకాశం ఉన్నవాళ్ళు ఆ గుజ్జుని తాజాగా వాడుకోవచ్చు, లేనట్టయితే కనుక దాన్ని ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకుని ఔషధంలా వాడుకోవచ్చు. ఈ రేలకి ఈ మృదు విరేచనం చేసేటువంటి గుణం, అంటే తేలికగా సాఫీగా విరేచనం అయ్యేలాగా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే విరేచనం సాఫీగా అవడానికి మన ఔషధాలు చెప్పుకోవాలంటే కనుక దీన్ని మొట్టమొదటి చెప్పుకోదగినటువంటి మూలిక ఇది. ఈ రేల పండు గుజ్జుని ఎండబెట్టినటువంటి చూర్ణాన్ని సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఔషధం తయారీ చూడడం కోసమని కొంచెం ఈ గుజ్జు చూర్ణాన్ని విడిగా పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక కరక్కాయ. ఈ కరక్కాయ కూడా విరేచన సాఫీగా అయ్యేలాగా చేసేటువంటి గుణం ఉంది. దీన్ని ఏంటంటే ఈ కరక్కాయలు దంచేసి ఆ లోపల ఉన్న గింజ తీసి చూర్ణంలాగా చేసుకోవాలి, మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. దీనికి ఏంటంటే ఈ కరక్కాయ చూర్ణానికి విరేచన సాఫీగా అవడమే కాకుండా కడుపులో ఎక్కువగా వాయువులు అవి చేరకుండా, ఒకవేళ ఏదైనా వాయువులు ఉన్నట్టయితే కనుక వాటిని బయట కూడా పంపించేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. ఈ కరక్కాయ చూర్ణాన్ని కూడా ఇందాక రేల చూర్ణంతో కొద్దిగా కలుపుతాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ఇంగువ. ఇంగువ ముద్దలా ఉన్నదైనా తీసుకోవచ్చు, లేకపోతే మనకి చూర్ణం కూడా రెడీగా బజార్లో దొరుకుతూ ఉంటుంది కదా, ఆ చూర్ణాన్నైనా వాడుకోవచ్చు. మంచి క్వాలిటీ బాగున్నటువంటి ఇంగువని తీసుకుని, అంటే ఈ ముద్దలాగా ఉందంటే దాన్ని కొంచెం పొడిలాగా చేసేసుకోండి. ఆ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇంగువ కూడా ఏంటంటే జీర్ణశక్తి బాగా ఉండేలాగా చేసి, అంటే కడుపులో కనుక కదలికలు అవి సరిగా లేకపోతే కనుక ఆ కదలికలు బాగా వచ్చేలాగా చేసి విరేచనం సాఫీగా అయ్యేలాగా బాగా తోడ్పడుతుంది. ఇంగువ చూర్ణం కూడా 30 గ్రాములే అనుకున్నాం కదా, ఇప్పుడు కాస్తంత ఇంగువని ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది సోంపు. సోంపు కూడా జీర్ణశక్తి బాగా ఉండేలాగా చేసి, కడుపులో కనుక కదలికలు సరిగా లేకపోతే ఆ కదలికలు బాగా వచ్చేలాగా చేసి, చక్కగా జీర్ణమైనటువంటి ఆహారం మలంగా మారడానికి కూడా ఇది బాగా తోడ్పడుతూ ఉంటుంది. ఈ సోంపు అందుకనే మామూలుగా మనం ఆహారం తినాక తీసుకుంటూ ఉంటాం కదా, జీర్ణం బాగా జరగటానికని. జీర్ణక్రియ బాగా జరగడం అంటే ఏంటంటే తిన్నది అరగటం, అరిగింది ఒంటికి వంటబట్టడం, మిగిలింది బయటకు రావడం, అన్నీ జరిగితేనే జీర్ణక్రియ బాగున్నట్టు లెక్క అనమాట. ఇలా ఈ జీర్ణక్రియకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు బాగా జరగడానికి సోంపు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ సోంపు చూర్ణాన్ని కూడా 30 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సోంపు చూర్ణాన్ని ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది వాము. వాము అందరికీ బాగా తెలిసినటువంటిదే కదా. జీర్ణానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనకి ఇళ్లలో పెద్దవాళ్ళంతా కూడా ఈ వామును వెంటనే వాడుతూ ఉంటారు. వాముకి ఈ జీర్ణక్రియ బాగా జరిగేలాగా చేసేటువంటి గుణం ఉంది. కడుపులో ఏది అంటే గాలి లాంటిది పేరుకోకుండా ఉండడానికి, కదలికలు బాగుండడానికి అన్నింటికి కూడా వాము బాగా ఉపయోగపడుతుంది. వాముని కొంచెం లైట్గా వేయించేసి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం వాము చూర్ణాన్ని కూడా తీసి మిగతా చూర్ణాలతో కలుపుతాను. ఈ 5 మనకి అంటే ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మూలికలు. ఈ చూర్ణాలన్నింటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇంగువను కూడా మనం చూర్ణం చేసే పెట్టుకుంటాం కనుక ఇలా ముద్దలాగా ఉండదు. మీకు చూపించడం కోసం అంటే ఏదో ఒక చూర్ణంలా అనిపించకుండా ఇంగువలా తెలుస్తుంది. మేము ఇలా ముద్దలాగా ఉంచాను. దీన్ని అన్నింటినీ కలిపేసి మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోండి. ఇలా చూర్ణాలన్నీ కలిపి చేసినటువంటి మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఈ మలబద్ధకం సమస్య ఉన్నటువంటి వాళ్ళు
ప్రతిరోజు రాత్రిపూట ఒక చెంచాడు ఈ మిశ్రమాన్ని అంటే ఈ చూర్ణాన్ని మజ్జిగతో కానీ గోరువెచ్చటి నీళ్ళతోటి కానీ రెండింట్లో ఏ విధంగానైనా సరే తీసుకుంటున్నట్టయితే కనుక ప్రతిరోజు సాఫీగా విరేచన అవడానికి ఈ ఔషధం చాలా బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. రేలగుజ్జు చూర్ణం 30 గ్రాములు, కరక్కాయ పెచ్చుల చూర్ణం 30 గ్రాములు, ఇంగువ చూర్ణం 30 గ్రాములు, సోంపు చూర్ణం 30 గ్రాములు, వాము చూర్ణం 30 గ్రాముల చొప్పున తీసుకొని బాగా కలిపి భద్రపరుచుకోవాలి. ఉపయోగించుకోవడానికి ప్రతిరోజు రాత్రి ఒక చెంచాడు చూర్ణాన్ని గోరువెచ్చని నీరు లేదా మజ్జిగ అనుపానంగా తీసుకోవాలి. మలబద్ధకం సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు తరచుగా అయ్యే విరేచనాల సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తరచుగా అయ్యే విరేచనాల సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? తరచుగా విరేచనాలు అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే జీర్ణమండలం సక్రమంగా లేదు అని చెప్పి. ఆ జీర్ణమండలం సక్రమంగా తయారవ్వాలంటే మనకి సగ్గు బియ్యం చాలా బాగా ఉపయోగపడతాయి. సగ్గు బియ్యంతో జావ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ సగ్గు జావని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విరేచనాల సమస్య పూర్తిగా తగ్గిపోయే వరకు తీసుకుంటున్నట్టయితే కనుక జీర్ణమండలం సక్రమంగా పనిచేసి ఈ పదే పదే విరేచనాలు వచ్చేటువంటి సమస్య బాగా తగ్గిపోతుంది. చూశారు కదా, తరచుగా అయ్యే విరేచనాల సమస్య నివారణకు సగ్గుజావ ఎంత బాగా ఉపకరిస్తుందో. మరిప్పుడు మలబద్ధకం సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.